నెల్లూరు జిల్లా కావలి విద్యుత్ శాఖ కార్యాలయం వద్ద సోమవారం సిపిఎం నాయకులు నిరసనలు తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నాటి వైసీపీ ప్రభుత్వం విధించిన వివిధ రకాల విద్యుత్ భారాలను, విధానాలను వ్యతిరేకించిన కూటమి పార్టీలు వారు అధికారంలోకి వచ్చాక ఏవైతే వ్యతిరేకించారో వాటిని అమలు చేస్తున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రూ అప్ ఛార్జీలు తగ్గించాలి, స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని విద్యుత్ శాఖ టెక్నికల్ ఏఈ సుబ్రహ్మణ్య స్వామికి వినతి పత్రం అందజేశారు. సిపిఎం పట్టణ కార్యదర్శి పెంచలయ్య, సిపిఎం నాయకులు పాల్గొన్నారు. ఇప్పటికే ట్రూ అప్ ఛార్జీల పేరుతో సుమారు 16,000 కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీలను పెంచింది, ప్రజలపై భారాలు వేసింది. ఇప్పటికే కరెంటు ఛార్జీలు పెరిగినటువంటి కరెంటు ఛార్జీలు కట్టలేక ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఈ విధానాన్ని, కరెంటు ఛార్జీల పెంపు, స్మార్ట్ మీటర్ల విధానాన్ని వ్యతిరేకించింది. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళా అదే విధానం, అంటే గత ప్రభుత్వ విధానాన్నే ఇప్పుడు అమలు చేస్తూ కరెంటు ఛార్జీలు పెంచి ప్రజలపై భారాలు మోపింది. ఆ భారాలతో ప్రజలు అల్లాడుతూ ఉన్నారు. మళ్ళా స్మార్ట్ మీటర్ల విధానం, అంటే ఈ స్మార్ట్ మీటర్ల విధానాన్ని తీసుకొచ్చి మళ్ళా ప్రజలపై వేల రూపాయల భారాలు వేసేటువంటి పద్ధతి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తూ ఉంది. ఈ స్మార్ట్ మీటర్ల విధానం తీసుకొచ్చి ప్రజలపై భారాలు వేసి ప్రజల సొమ్మును గుంజి అదానీ లాంటి బడా పారిశ్రామికవేత్తలకు ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఉంది. ఇది సరైనటువంటి విధానం కాదని సిపిఎం పార్టీగా చెప్తా ఉన్నాం. గత ప్రభుత్వంలో కరెంటు ఛార్జీలు పెంచినా ఈరోజు స్మార్ట్ మీటర్లు పెడతామని చెప్పి గత ప్రభుత్వం చెప్పినప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం వ్యతిరేకించింది. స్మార్ట్ మీటర్లు పెడితే పగలగొట్టండి అని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పినటువంటి సందర్భం చూసాం. మరి ఈరోజు గత ప్రభుత్వ విధానాలను తీసుకొచ్చి అప్పుడైతే మీరు ఏదైతే విధానాలను వ్యతిరేకించారో ఆ విధానాలను ఈరోజు రాష్ట్రంలో అమలు చేస్తూ ప్రజలపై భారాల మీద భారాలు వేసి ప్రజల నుంచి డబ్బులు గుంజి బడా పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టాలని చూడటం ఇది చాలా దారుణమైనటువంటి విషయం. కూటమి ప్రభుత్వం, రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా ట్రూ అప్ ఛార్జీల పేరుతో పెంచినటువంటి 16,000 కోట్ల రూపాయలని తగ్గించాలా కరెంటు ఛార్జీలు, ట్రూ అప్ స్మార్ట్ మీటర్లు ఇళ్లకు బిగించి ఇంకా లాభాలు చేకూర్చి అదానీ గారికి ఇవ్వాలన్నటువంటి ఆలోచనని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. విరమించుకోకుండా ప్రజలపై మాత్రం భారాలు మోపేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వంగా చూస్తే తీవ్రమైనటువంటి పోరాటాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం చవి చూడాల్సి వస్తుందని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం, ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ. నీట్ 2025 ఫలితాల్లో ఆల్ కేటగిరీలో 13, 17, 38 వంటి 100లోపు ర్యాంకులతో పాటు ఓపెన్ కేటగిరీలో 161, 253, 323, 515, 546, 563, 804, 955, 962 వంటి 1000లోపు ర్యాంకులతో నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ విక్టరీ. ఒక్క ఈ సంవత్సరమే 386కు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు 2 తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా 2,900కు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ మెడికల్ అకాడమీ, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.